సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. ఆర్పి గారు, అలా గత గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇంతకు ఇంటర్వ్యూలో మీ గవర్నమెంట్ వచ్చింది, దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజుల్లో మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి పురోగతి ఏం సాధించారు, ఏమేమి చేశారు? ఇప్పుడు మొన్న 1వ తారీఖు కూడా ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇచ్చారు. పెంచినట్టున్నారు కదా, ఇచ్చారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ లేకపోతే అని చెప్పాడో వాళ్ళెవరూ లేకపోయినా, వాళ్ళు ఉండకపోయినా, వాళ్ళని ఎప్పటికీ నియమించకపోయినా సచివాలయం వ్యవస్థలో ఉండేటి వాళ్ళందరినీ పంపించి ప్రతి ఒక్క శాసనసభ్యుడు, ప్రతి ఒక్క చంద్రబాబు గారు వెళ్ళారు, లోకేష్ బాబు గారు వెళ్ళారు, ఇటు బాలకృష్ణ గారు వైఫ్ వెళ్ళారు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరూ కూడా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జనాల్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళ చేతుల్లోకి ఇచ్చి భరోసా ఇస్తూ, ఇలా మీకు 1వ తారీఖు కల్లా మీ అమౌంట్ మీకు వస్తుంది. 4,000 కాదు, పాత 3 నెలలు 3,000తో కలిపి 7,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతుంటే నువ్వు నిజంగా చెప్తుండా, తప్పుకో అనుకోబాకు, వాళ్ళకి ఎంత భరోసా. 7,000 రూపాయలు. ఏమయ్యా, మనకే జ్వరం వస్తే తట్టుకోలేము, అంత తలకాయ నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటే మూలగతా ఉంటాము. అలాంటిది వృద్ధులు పాపం, వాళ్ళకి ఆ వయసులో కీళ్ళ నొప్పులో, తలకాయ నొప్పి, కంటి చూపు సరిగ్గా కనబడకుండా వాళ్ళు మూలగతుంటే ఏ కుటుంబం ఎక్కడ పట్టించుకోకపోయినా, ఇంట్లో అందరూ ఉండకుండా పనికిపోయినా వాళ్ళ పరిస్థితి ఏంది? అలాంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి 7,000 రూపాయలు, 1 రూపాయి కూడా తగ్గకుండా ఇంటికి పంపిణీ చేశారు. 100% అర్హులైనట్టు అందరికీ కూడా పంపిణీ జరిగింది. మీరు నమ్మరు, నేను నెల్లూరులో ఉన్నా, ఆ రోజు ఒక్కొక్కరు డ్యాన్సులు వేస్తున్నారు, డప్పులు కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను మాటిస్తున్నా మీకు డబ్బులు ఇస్తున్నాడు, 1వ తారీఖు మొత్తం పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఏ శాఖలో అవినీతి చేయలేదు జగన్మోహన్ రెడ్డి. పాపం అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ అన్ని తీస్తుంటే తగలబెట్టిన ఫైల్స్ ఒక పక్క, అందులో మార్పీ చేసిన ఫైల్స్ ఒక పక్క, కొన్ని ఫైల్స్లో ఏమీ అర్థం కాని ఫైల్స్ ఒక పక్క, అన్ని శాఖల్లో కూడా క్యాబినెట్ మినిస్టర్లు తీసుకున్న అన్ని శాఖల్లో కూడా అవినీతే. ప్రతి ఒక్కటి అధికారుల చేత సంతకం పెట్టుకోవడం, నిధులు కేటాయించినట్టు సంతకం పెట్టి చేసుకోవడం, ఆ నిధుల్ని దుర్వినియోగం చేయడం. మీరు వెళ్ళి చూస్తే ఈ రోడ్డుకి డబ్బులు వచ్చేసి ఉంటాయి, వాళ్ళు పనిచేసుకోవడం, అధికారులకు ఎంత ఇవ్వడం, వీళ్ళు తీసేసుకోవడం, వెనక బ్లాక్ మనీ పెట్టుకోవడం. ఈ 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ నుంచి మనం విడిపోయి అక్కడికి వెళ్తే మొదలే మన దగ్గర డబ్బులు లేవు, ఇల్లు సరిగ్గా లేదు, అమరావతి అని ఒక రాజధాని మనం ఏర్పరచుకోవాలని ఒక స్కెచ్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తుండే చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారిగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు, అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయంట, అలా జరిగిపోయింది అమరావతి పరిస్థితి. ఈరోజు 5 సంవత్సరాల్లో డబ్బుల పాటికి డబ్బులు తినేశారు, దందాల పాటికి దందాలు, దౌర్జన్యాలు, బూతులు, ఇన్ని చేసి కూడా 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే వదిలేశారో దాన్ని అలానే పెట్టి మళ్ళీ అదే ఇచ్చారు. అది ఇవ్వకపోగా లక్షల కోట్ల డబ్బుల్ని దుర్వినియోగం చేశారు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నాయి. ఈరోజు అప్పులు తీర్చాల్సింది ఉంది. ఇప్పుడు పాపం అంత బాధల్లో, ఇప్పుడు వెంటనే పరిశ్రమలు రావు, వాటికి చర్చలు జరగాలి, సమావేశాలు జరగాలి, ఒక కమిటీ జరగాలి. వాటి మధ్యలో కూడా ఇప్పుడు 7,000 రూపాయలు లెక్కన పింఛన్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. 7,000 రూపాయల పింఛను, గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు. ఇంత ముందైతే పాపం గవర్నమెంట్ టీచర్లు 5, 6, 7 లేదంట. కాదు, ఇసుకలో ఇంత మీరు ఫ్రీ అని చెప్పేసి మళ్ళీ రేట్లు పెట్టారంట, ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు, చెప్పండి. ఒక అన్నదానం, ఇది అన్నదానం, దయచేసి తినేసి వెళ్ళండి అని ఒక బోర్డు పెట్టున్నారన్న, ఒక గుడి దగ్గర ఒక రోడ్డు పక్కన. అన్నదానం పోయినావు అనుకో, ఆడ ప్లేట్ పెట్టుంటారు, అంతేనా? ప్లేట్ తీసుకుంటావు, అన్నం పెడతారు, ఒక ప్లేట్ ఇస్తారు, అంత అన్నం పెడతారు. నీకు తినిపిస్తారా? మధ్యలో పొరపోయింది, దగ్గు వచ్చింది, తల మీద వాళ్ళు వచ్చి కొడతారా అన్నదానం చేసేవాళ్ళు? అదేంటి ఇసుక చెయ్యి కడతారా? మధ్యలో మూతి దుడుస్తారా? అంటే అన్నదానం అంటే ఒక ప్లేట్ ఇస్తారు, అంత అన్నం పెడతారు, నువ్వు పోయి తినాలా, మళ్ళీ రావాలా, మళ్ళీ వేసుకోవాలా, మధ్యలో పొరస్తే ఇటు కొట్టుకోవాలా, ఇటు పెట్టి ఇటు కొట్టుకోవాలా, పోయి మూతి దుడుచుకోవాలా, చెయ్యి కడుక్కోవాలా, ఇంతేనా? అట్టాగే ఇసుకిచ్చేటప్పుడు కూడా ఇసుకిచ్చేటప్పుడు జేసీబీలు వాళ్ళు డబ్బులు పెట్టి
ట్రాక్టర్ ఓళ్ళు పెట్టి ఎత్తే కూలీలు పెట్టి దిచ్చే కూలీలు పెట్టి సర్వీస్ ఛార్జెస్ అంటారా? సర్వీస్ ఛార్జ్ కంపల్సరీ కదండి. ఇప్పుడు ఇసుక ఫ్రీ అన్నారు, ఇక్కడ అన్నదానం అన్నారు. అన్నదానం అంటేనే ఫ్రీ, రెండింటికి తేడా ఏముంది? ఒక ప్లేట్ ఇచ్చారు, అంత అన్నం పెట్టారు. ఇసుక ఇచ్చారు, ఇసుక జేసీబీ అనేది కూడా ఒక లెక్కే కదా. నీకు ఇప్పుడు నీకు ఇసుక అమ్మినా కూడా వాడు అంతా కలిపి చేసుకున్నా కూడా ఇసుకతో పాటు జేసీబీ ఛార్జ్ కూడా వేస్తాడు. అలానే ఇసుక ఫ్రీ అన్నప్పుడు ఒక జేసీబీ ఉంటుంది, ఆ మట్టి ఇసుక మాత్రమే ఫ్రీ. ఏమన్నారు? ఇసుక మాత్రమే ఫ్రీ. సొంతంగా వెళ్తే తీర్చుకోవచ్చు ఎవరు. అవునన్నా, ఇప్పుడు సొంతంగా వెళ్ళి నువ్వు చేసుకోవట్లేదు. దానికి ఒక పరిమితి ఉంటుంది కదా. ఎంత తీసుకెళ్ళాలి, ఏ టైంకి తీసుకెళ్ళాలి, ఏ రూపంలో తీసుకెళ్ళాలి, ఏ అథారిటీగా తీసుకెళ్ళాలి, మానిటరింగ్ తో పెట్టి దానికి ఒక రూపకల్పన ఉంటుంది, దానికి ఒక లిమిట్స్ ఉంటాయి, ఒక బౌండరీ ఉంటుంది, దానికి ఒక ప్రతిపాదన ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇసుక మాత్రం ఇస్తారు. జేసీపీ నువ్వు పెట్టినా వాళ్ళు పెట్టినా ఏది పెట్టినా మనం ఇట్ట పట్టుకొని వేసుకొని పోలేం ఇంటికి. యాంత్రికంగా అంత ఇసుకని లేపేది ఒక జేసీబీయే. దాంతోపాటు ఆ ఇసుకని మొత్తం గాల్లో ఎగరేసుకొని తోసుకుంటా మన ఇంటికి పోలేం. దానికి ఒక ట్రాక్టర్ ఉండాలా, ఆ ఇసుక లోడింగ్ అప్పుడు ఇంటికి తీసుకెళ్ళడానికి కూలీలు ఉండాలా, దింపడానికి కూలీలు ఉండాలా. అట్ట కాకుండా ఇసుక ఫ్రీ అన్నారంటే జేసీబీ ఫ్రీ వస్తుందా, కూలీలు ఫ్రీ వస్తారా, ఇంటికాడ ఫ్రీ వస్తారా? ఇంకా నయం, మేమే ఇటుకలు ఇచ్చి సిమెంట్ ఇచ్చి కంకర రాళ్ళు ఇచ్చి నలుగురు మేస్త్రులు ఇచ్చి మేమే ఇల్లు కట్టించేసి గుమ్మడికాయ కొట్టి లోపల తీసుకెళ్ళి టీవీ పెట్టి మేమే మొత్తం చూసుకుంటాము, మీ పిల్లకాయలు పెళ్లి కూడా చేస్తామని చెప్పలే. అక్కడ ఏం చెప్తున్నారు? ఎప్పటికీ సిగ్గు లేకుండా డిజాస్టర్ అయినా కూడా పార్టీ తరపు నుంచి ఈ మూర్ఖులు మాట్లాడే మాటలు. ఫ్రీ అన్నాడు, ఏం ఫ్రీ అన్నారు? ఇసుక ఫ్రీ అన్నారు. సినిమా థియేటర్కి బిల్లు ఉంటుందా అన్న? పాప్కార్న్కి సపరేట్ బిల్లు ఉంటుందా? చెప్పు. సపరేట్ దేనికి అదే ఉంటుందా? ఇప్పుడు బాహుబలి 450, లేకపోతే కల్కి సినిమా 650, ఏదో బిల్లు ఉంటుంది. అమ్మ నేను 650 రూపాయలు పెట్టానయా, నాకు పాప్కార్న్ ఫ్రీయా, చికెన్ బర్గర్ ఫ్రీయా, పిజ్జా ఫ్రీయా, కేఎఫ్సి ఫ్రీయా అంటారా? ఏం చెప్పారు? ఉచిత ఇసుకని ఇవ్వబడును అన్నారు. అన్నారా? ఆ పదం ఏముంది అక్కడ? ఉచితంగా ఇసుకని ఇవ్వబడినాను, అందులో తప్పే ఉంది. జేసీబీ నుంచి కూలీలు ఎక్కడి నుంచి వస్తుంది? అది గత ప్రభుత్వంలో కావాలనే ఇప్పటికీ వీళ్ళకి బుద్ధి మారలా. వీళ్ళు ఎప్పటికీ మనం ఏం పొరపాటు చేసాం, ఏం తప్పు చేసాం, ఏం చేయడం వల్ల ఈరోజు మనం సర్వనాశనం అనేది ఎప్పటికీ ఆలోచన లేకుండా, విశ్లేషించుకోకుండా, ఒకరొకరు కూర్చొని వివరించుకోకుండా ఎప్పటికీ ఆ సాక్షి ఒకటి పెట్టుకొని మీ మనస్సాక్షికి చెప్పండి. చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఉచితంగా ఇసుక ఇవ్వబడును అన్నాడా? జేసీబీతో లోడి ట్రాక్టర్ పెట్టి మనుషుల్ని పెట్టి ఇంటికి దించి మీ ఇంటి ముందు తోసి వెళ్ళొస్తాను సార్ అని చెప్పమన్నాడా? బుద్ధి ఉండాలి కొంచెం మాట్లాడాలి, సిగ్గు ఉండాలి మీకు కొంచెమైనా. ఏం మాట్లాడినాడు? మీరు ఇంకా దిగబడిపోతున్నారు, ఇంకా దిగజారిపోతారు. ఆ పదకొండు కూడా వద్దా మీకు? నాకు అనిపిస్తుంది మీరు చేసే చేష్టాల వల్ల వైనాట్ 175 కూటమికి, వైనాట్ 175. మీరు ఇలాంటి బుద్ధి లేని చేష్టాలు చేస్తూ ఉంటే వైనాట్ 175. ఆ 11 కూడా చివరి వరకు కూడా మిగలవు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చెప్తున్నా. ఏం చెప్పాడు, చెప్పిన దాంట్లో ఏం జరిగిందో కుంభకోణం, చెప్పిన దాంట్లో ఏం తప్పుడు జరిగింది, ఏముంది అది అడగాల. ఫ్రీగా అన్నారు ఇది అంటే అది కరెక్ట్ కాదు.